అనుకుంటున్నారా? ఇదేంటంటే ఫ్రెండ్స్, నేను 2 రకాలుగా పిండిని ఉపయోగిస్తాను అన్నమాట. గోధుమ పిండిని చూడండి 2 విధాలుగా. ముందుగా సాల్ట్ వేసేసుకున్నాం, సరిపడా నూనె కూడా పోసుకుంటున్నాం అన్నమాట గుల్ల రావడానికి. ఇందులో పాలు కూడా పోసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి. దీన్ని మామూలు చపాతీ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. మనం దీంట్లోనే మనం ఏంటంటే ఖర్జూర పండు కూడా కలుపుకోవచ్చు. చపాతీలు అని చెప్పేసి ఈ విధంగా కలుపుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి. ఏంటంటే పిండి కలుపుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి. చపాతీ పిండికి అనమాట ఈ విధంగా కలుపుకుంటున్నాం అన్నమాట. చూడండి వాటర్ పోస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఇది కలపడానికి. ఇది ఎన్ని విధాలా తిప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఫోను 3 పక్కలు తిప్పా. ఇది ఈ విధంగా తిప్పుకోవాలి. ఇది మామూలు చపాతీకి ఇలా ఈ విధంగా కలుపుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి. వాటర్ కూడా ఈ విధంగా కలుపుకుంటున్నాం, సరిపడా వాటర్ పోసుకుని కలుపుకుంటున్నాం. ఈ విధంగా కలిపేసామన్నమాట. అమ్మ కలిపేశారన్నమాట. ఇలా చపాతీకి 3 ముద్దలుగా పెట్టేశారన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనమాట చపాతీ. ఇది ఖర్జూరకాయ చపాతీ కదా, దానికి రేపు మార్నింగ్ కదా చేసేది. కలిపేసి అది పెట్టేస్తున్నాం, మూత పెట్టేసి పెట్టేస్తున్నాం దానికి. అన్నీ కూడా చపాతీలు అయిపోయినాయి అనమాట చూడండి. ఇది ఈ విధంగా చేస్తాం. ఇలా పిండి వేసుకుని ఈ విధంగా చపాతీలు చేసుకోవాలన్నమాట. చూడండి ఇవన్నీ వచ్చేసేసినాయి అన్నమాట మంచిది. ఈ విధంగా చేస్తారన్నమాట చపాతీ. ఇవన్నీ కూడా అయిపోయినాయి అన్నమాట కంప్లీట్గా. అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది లాస్ట్ అనమాట చూడండి ఫ్రెండ్స్. ఇది తిరగేస్తున్నా, ఎందుకు కాదమ్మా, నేను వీడియో చేస్తున్నాను కదా. ఇది ఈ విధంగా కుక్ అయింది కదా ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది ఈ విధంగా చేసుకోవాలి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇలా